హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి తమిళ్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. ఎగ్ ఫ్రై చపాతీ. మీరు అనుకొని ఉండొచ్చు ఎప్పుడు చపాతీనే చూపిస్తుంటారు అని. మేము డైలీ చపాతీనే తింటామండి. చపాతీకి ఏదో ఒక కర్రీ పెట్టుకుంటాం. జొన్న రొట్టి కూడా చేసుకుంటాం, కానీ ప్రస్తుతం ఇప్పుడు జొన్నలు అయితే లేవు. మేము ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. ఇప్పుడైతే చపాతీ కాంబినేషన్ వచ్చి ఎగ్ ఫ్రై అనమాట. మేము చపాతీకి ఏదో ఒకటి చేసుకుంటాం అన్నమాట. డైలీ చపాతీనే తింటాం. ఇప్పుడు వచ్చి బాండ్లు పెట్టి ఆయిల్ పోసి ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆనియన్ వేసాము. పెద్ద సైజు అయితే 2, చిన్న సైజు అయితే ఒక 4 ఆనియన్స్. ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఫ్రై. ఆనియన్స్ వేసి మేము కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం మిక్సీ పేస్ట్ చేసుకొని 3 ఒక బాక్స్ వేసి పెట్టుకుంటామంటే అన్ని కూరల్లో వాడతాము. ఆ పేస్ట్ ఒక స్పూన్ వేసాను. వేసాక కొంచెం ఫ్రై చేసి ఒక పెద్ద సైజు టమాటా వేసాను. వేసి 3 మిక్స్ చేసి బాగా కొంచెం కలర్ మారేంత వరకు మూత పెట్టేస్తాను అన్నమాట. మూత పెట్టేసి తర్వాత ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియా పౌడర్ కొంచెం వేసాను. వేసి మొత్తం అంతా కలిపేసాను. కలిపాక మళ్ళీ ఒక 5 మినిట్స్ అంతా ఎగ్స్ అయితే ఇప్పుడు నేను 6 తీసుకున్నాను. మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో ఎగ్స్ కన్నా కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు నేను ఎగ్స్ అన్నీ దాంట్లో వేస్తాను అన్నమాట. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. 6 ఎగ్స్ వేసాను అన్నమాట. చపాతీకి బాగుంటుంది. అన్నంలో కూడా పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు ఆ ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసి ప్లేట్ పెట్టేసాను. ఒక 5 మినిట్స్ మధ్యలో చూస్తూ ఉండాలి. ఒక 2-3 సార్లు కలిపేసి ప్లేట్ ఇంకా పెట్టేశాను. ప్లేట్ పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్కి అట్లా ప్లేట్ తీసి చూడాలి. చపాతీ పిండి అయితే అప్పుడే తడిపేసి పెట్టేశాను అనమాట, ఒక 1/2 అవర్ ముందే. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉండాలి. ఉండాక మళ్ళీ ఎగ్ ఫ్రై ఇలా అయిపోతుంది అనమాట. లాస్ట్లో ఇలా అవుతుంది. ఇప్పుడు చపాతీ పిండికి ఆయిల్, ఉప్పు వేసి ఇంతకుముందు వీడియోలో చూపించాను ఎలా కలపాలో. ఆటా పిండి అనమాట ఇది, గోధుమ పిండి. ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కలిపాను అనమాట. ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను. ఒక 1/2 అవర్ ముందే తడిపేసి పెట్టుకున్నాను పిండి. ఆటా పిండి ఇది. ఆటా గోధుమ పిండి అంటే ఇస్తారు. మనకి ఏ సైజులో కావాలి చపాతీ అని ఆ సైజు అలా ముద్దలు చేసి పెట్టుకుంటాను. ఏ సైజు కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని మామూలుగా ఇప్పుడు ఫోల్డ్ చేసి ఆయిల్ వేసి పెట్టుకుంటాను అన్నమాట. నేను అన్నీ ఆయిల్ అప్లై చేసి ఫోల్డింగ్ చేశాను సమోసా టైప్లో. మనకి చపాతీ కాల్చేటప్పుడు పొంగుతుంది అన్నమాట బాగా. ఇలా చేసి పెట్టుకుంటాను నేను అన్నీ అలా. అన్నీ అలా చేసి పెట్టుకున్నా చూడండి సైడ్లో. అలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు నేను చపాతీని రుద్దేశాను. మనకి కాల్చుకునేటప్పుడు చపాతీ బాగా పొంగుతుంది అన్నమాట. నాకు మీ సపోర్ట్ కావాలి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ఒకటి ప్లీజ్. ఇలా రుద్దేసి ఇంకా నేను అన్నీ అలా రుద్ది తనిగా పెట్టుకుంటాను, సైడ్లో పెట్టుకుంటాను. అన్నీ అలాగే చపాతీ మొత్తం రుద్ది సైడ్లో పెట్టుకొని మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకుంటాను అన్నమాట చపాతీ కాల్చేదానికి. మొత్తం అన్నీ అలానే పెట్టుకుంటాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పెన్నం పెట్టుకున్నాను. మొత్తం అన్నీ కాల్చుకునేసాను అనమాట పెన్నం పెట్టుకొని.
ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవచ్చు, మన ఇష్టం. ఆయిల్ అన్న అప్లై చేసుకోవచ్చు. చపాతీకి నెయ్యి యూస్ చేసేవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నేను పిల్లలకైతే నెయ్యి వేసి కాల్చిస్తాను. పొంగుతుంది అన్నమాట. మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు చపాతీని, అందువల్ల ఇలా పొంగుతుంది బాగా చపాతీ. మేమైతే ఎక్కువ నైట్లో డైలీ చపాతీనే తింటాము. ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మాకు అవి సపోర్ట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే ప్లీజ్. చపాతీ కాంబినేషన్ ఎగ్ కర్రీ. అయిపోయింది, రెడీ. ఇంకా ప్లేట్లో వేసేస్తే మా పిల్లలు మా ఆయన తినేస్తారు. బాయ్.